నుంచి ఎందుకంటే పోయిన బుధవారం రిలీజ్ చేశారు. దాదాపు ఇప్పుడు ఈరోజు శనివారం అంటే 10 రోజులు అవుతుంది. మరలా 6వ తేదీ వరకు నీళ్ళు వస్తాయి. 6వ తేదీ వరకు అంటే మొదట 5 టీఎంసీలు అనుకున్నాము. ఇప్పుడు మరొక 3 టీఎంసీలు కూడా పెంచారు. 8 టీఎంసీల నీరు రేపు 6వ తేదీ వరకు నీళ్ళు వస్తాయి. చిలకలూరిపేటలో ఎక్కనటువంటి ప్రాంతానికి కూడా నీరు ఎక్కేటువంటి విధంగా నీరు విడుదల చేయమని చెప్పాం. అంటే నీరు డిశ్చార్జ్ నీటి విడుదల పరిమాణాన్ని పెంచమని కూడా చెప్పడం జరిగింది. ఏ రోజైతే సాగర్లో రిలీజ్ చేశారో ఆ రోజు నుంచి నీటి పరిమాణాన్ని కూడా పెంచి పట్టణంలో మంచినీటి తాగునీటికి ఎక్కడ ఇబ్బంది రాకుండా ఉండాలి. దానికోసం ఎంత వాటర్ రిలీజ్ చేయాలో అంత వాటర్ రిలీజ్ చేయమని చెప్పాము. భవిష్యత్తులో కూడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు ఏ విధంగానైతే చెరువులు నింపుతున్నామో అదేవిధంగా భవిష్యత్తులో చిలకలూరిపేట పట్టణ ప్రజలకి మంచినీటి ఎక్కడ సౌకర్యం పూర్తి విజయవంతంగా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్రాగునీటి అవసరాలకు ఎక్కడ ఇబ్బందులు ఉండే పరిస్థితి లేదు. నిన్ననే ఈ ₹2 ఏదైతే మనం 20 లీటర్ల క్యాన్ అనుకున్నామో ఎన్టీఆర్ సుజల దాన్ని కూడా వీలైనంత త్వరగా ఈ 5వ తేదీ నీళ్ళు అయిపోయేటప్పటికి ఆ తర్వాత వారం రోజుల్లో సుమారుగా ఆగస్టు 15 ఏదైతే అన్న క్యాంటీన్ పెడుతున్నామో అదే రోజు ఎన్టీఆర్ సుజలా కూడా ప్రారంభించాలని చూస్తున్నాము. నమస్కారం. చిలకలూరిపేటలో మంచినీటి సౌకర్యం లేక గత 2 నెలలుగా రోజు మార్చి రోజు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో నీరు అందకపోవచ్చు, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ సరఫరా చేయకపోవచ్చు. గత 2-3 నెలల నుంచి చిలకలూరిపేట పట్టణంలో మంచినీటికి అనేక అవస్థలు పడినటువంటి పరిస్థితిని మీరు అందరూ చూశారు. ఈ రోజున అటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత గత పాలకులు చెరువుకు నీరు నింపడంలో కూడా విఫలం చెందారు. వారి పేరు చెప్పడం కూడా వృధా. వారి పేరు చెప్పడం కానీ వారి ముఖ్యమంత్రి పేరు చెప్పడం కూడా ఎందుకంటే అవసరం లేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. వారి పేరు పదే ఉచ్చరించి వాళ్ళ విధులను ఇచ్చే కన్నా వారి వైఫల్యం చెరువుకు నీళ్లు పెట్టేటువంటి దాంట్లో కూడా శ్రద్ధ చూపెట్టినటువంటి గత పాలకులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు వెంటనే చిలకలూరిపేట ఇబ్బందులు పడుతుంది, వినుకొండ ఇబ్బందులు పడుతుంది వారి దృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే నీరు విడుదల చేయడం జరిగింది. వెళ్దాం సార్. బాగా ప్లాన్ 4 రోజులు ఎంత మంచి పేరు వచ్చిందో నీకు. పని చేస్తే చూడు నీకు ఎంత సంతృప్తి కలుగుతుంది. ఆయనకే పని చేయాలనిపిస్తుంది. ఆరోగ్యం కూడా ఉన్నారు సార్. పని చేస్తే చూడు టౌన్లో ఎంత మార్పు వచ్చింది.